తులారాశి వారికి 11, 12, 13 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. అలానే కాకుండా ఏంటంటే గనక ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ సొంత వాళ్ళే మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తారనమాట. అలానే కాకుండా ఈ 3 రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, మీరు ఎలాంటి పరిహారం చేసుకుంటే మీకు చక్కగా కలిసి వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే తులారాశి వారి గురించి మనందరికీ తెలిసిందే కదా, మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, చాలా అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరినీ కలుపుకొని పోతారు. చిన్నప్పటి నుంచే వీళ్ళు ఏంటంటే కనుక ఎన్నో కష్టాలు బాధలు అనుభవించుకుంటూ అంటే లైఫ్లో ఎదిగారు. ఇప్పటికీ కూడా వీళ్ళకి ఏంటంటే కనుకనండి ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వచ్చి పడటం, ఒక బాధ పోగానే ఇంకొక బాధ అనేది రావటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారండి. అలానే కాకుండా వీళ్ళకి ఏంటంటే కనుక ఎప్పుడు పని 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 వెంటే ఉంటూ ఉంటారు. వీళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలని, అలానే కాకుండా ఏంటంటే కనుక బాగా సంపాదించుకొని మంచి పొజిషన్లో ఉండాలనేది వాళ్ళ అంటే డ్రీమ్ అనమాట. అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుంది. కాకపోతే ఏంటంటే కనుక వీళ్ళ స్వతహాగండి వీళ్ళ కాళ్ళ మీద నించోవాలనుకుంటారు. ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ, బాధ పెట్టడం కానీ ఇలాంటివి అయితే చేయరండి. ఏ పని చేసినా ఆ పని ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా చేస్తారు. మాట్లాడే విధానం కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, చేసే పని కూడా ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా ఉంటుందండి. వంకర టింకర మాట్లాడటం, అబద్ధాలు చెప్పటం, లేనిపోనివి ఏంటంటే కనుక అందులో సృష్టించి చెప్పటం ఇలాంటివి అయితే చేయరు. ఏదున్నా నిజాయితీగా మాట్లాడతారు, నిజాలు మాట్లాడతారు. అలానే కాకుండా ఏంటంటే వీళ్ళకు చాలా వరకు కూడండి అవసరం కోసం మాట్లాడే వాళ్ళే వీళ్ళ చుట్టూ ఎక్కువ మంది ఉంటారనమాట. అంటే కొంతమంది ఉన్నారండి బాగానే హెల్ప్ చేసేవాళ్ళు, కాకపోతే ఎక్కువగా ఏంటంటే కనుక అవసరం ఉన్నప్పుడే ఎక్కువగా మాట్లాడటం, అవసరం తీరిన తర్వాత దూరం పెట్టడం, హేళన చేయటం, ఇబ్బంది పెట్టడం, వీళ్ళకన్నిటికీ కారణం అవ్వటం, ఇలాంటి వాళ్ళు వీళ్ళ చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదని. అలానే మీరు ఎవరిని గుడ్డిగా నమ్మకండి. నమ్మిన వ్యక్తుల వల్ల మీకు ఎప్పుడు మోసమే జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. వాళ్ళ వల్ల మీరేంటంటే చాలా నష్టపోతున్నారు, ఇబ్బంది పడిపోతున్నారు. కాబట్టి ఎవరిని అంతగా నమ్మకండి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రహాలు మీకు అనుకూలిస్తున్నాయి. గ్రహస్థితి అంటే మీకు ఒక 60% బాగుంటే 40% అయితే బాగాలేదనమాట. దీనివల్ల ఏం జరుగుతుందంటే అనుకున్న పనులు సమయానికి జరగవన్నమాట. అంటే ఆ పనులు జరగక కొంచెం పెండింగ్లో పడిపోవటం, వాటి వల్ల ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉండటం, అలానే కాకుండా ఒక పని అనుకుంటే ఇంకొక పని జరిగిపోవటం, ఇలాంటివి జరిగే ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. శని ఇప్పుడు మీ జీవితంలో నుంచి తొలగిపోతుంది. శని నుంచి మీకు విముక్తి కలుగుతుంది. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. ఫైనాన్షియల్గా ఆర్థికంగా బాగుంటుంది. అప్పుల సమస్యలు ఉంటాయి కదండి, వాటి నుంచి మీరు అంటే విముక్తి కలిగించుకోగలుగుతారు. చిన్న చిన్న అప్పులు ఇలాంటివి ఉన్నాయి కదా, వాటి నుంచి మీరు విముక్తి కలిగించుకోగలుగుతారు, అప్పులు తీర్చుకోగలుగుతారు. అప్పుల సమస్యల నుంచి మీరు బయటికి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అలానే కాకుండా ఏంటంటే అడిగిన మీరు ఎవరైనా డబ్బు అడిగితే వాళ్ళు సమయానికి మీ చేతికి అందిస్తారండి. ధనపరంగా ఉండే సమస్యలు పోతాయి. ఫైనాన్షియల్గా ఆర్థికంగా బాగుంటుంది. అలానే వృత్తి ఉద్యోగ పరంగా కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. చేసే పనుల పరంగా కూడా మీకు మంచి లాభాలు కలుగుతాయి. ధనానికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. ధనపరంగా ఏంటంటే కనుక పెద్దగా సమస్యలు అయితే లేవు, కానీ కొంచెం ఏంటంటే అక్కడ ఉన్న డబ్బు ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ లైఫ్లో మీరు ముందుకు వెళతారు. ఈ 3 రోజులు కూడా మీకు ఇలాగే గడుస్తుందని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే కొంచెం దూర ప్రయాణాలు పడతాయి. ప్రయాణాలలో కూడా మీకు అనుకూలతగా ఉంటుంది, అనుకూలంగా మార్చుకోగలుగుతారు. అలానే విందు వినోదాలలో అంటే చిన్న చిన్న భోజనాలలో ఇలాంటి పాల్గొనే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా తర్వాత ఏంటంటే కనుక మీరు ఎంత కష్టపడతారో అంత ప్రతిఫలం లభిస్తుందన్నమాట. కష్టపడింది ఏది రాదు, కష్టపడితేనే వస్తుంది. కష్టపడి తెచ్చుకునే అంత తత్వం మీలో ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఏదైనా రాని పని అంటూ ఏముండదండి. తులారాశి వారికి చాలా అంటే తెలివి ఉంటుంది, చాలా మల్టిపుల్ టాలెంట్ అని చెప్పొచ్చు. ఏ పనైనా సరే చిటికలో చేసేస్తూ ఉంటారు. ఫస్ట్ దాని గురించి తెలుసుకుంటారు, దాని గురించి పరిశీలిస్తారు, దాని గురించి లోతుగా అంటే తెలుసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక టక్కున ఆ పని చేసేస్తూ ఉంటారు. ఒక పనిని ప్రారంభిస్తే ఆ పని అయిపోయేంత వరకు దాని వెనకే ఉంటారు. మాట ఇస్తే మాట మీద ఉండే వ్యక్తులండి ఒక తులారాశి వారు. మాట తప్పరనమాట. ఎవరిని ఇబ్బంది పెట్టరు, బాధ పెట్టరు. వీళ్ళ పని ఏంటి, వీళ్ళేంటి, వీళ్ళ విధానం ఏంటి అన్నట్టుగా ఉంటూ ఉంటారు. తులారాశి వారి యొక్క పెంపకం కూడా బాగుంటుందని చెప్పొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే కనుక మీకు చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయండి. ఇక్కడ ఉద్యోగం లేని వారికి తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేస్తారు, అందులో కూడా బాగా రాణించగలుగుతారు. బిజినెస్ల పరంగా కూడా మీకు ఏంటంటే మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మీకు ఏంటంటే అన్ని విధాలుగా కూడా బాగున్నప్పటికీ కూడా కొంచెం ఏంటంటే మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ ఉండటం, అంటే చిన్న చిన్న గొడవలు జరగటం, ఇరుగు పొరుగు వారితో ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. అదొకటి చూసుకోండి. మీరు మాట్లాడేటప్పుడు ఏంటంటే కనుక మాట్లాడే విధానం అంతా కూడా బాగానే ఉంటుందండి. ఉన్నట్టుండి
కోపంగా సీరియస్ అయిపోతూ ఉంటారు. అదొకటి ఏంటంటే కనుక కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకోవటం, కోపం ఏంటంటే కనుక ఎక్కువగా ప్రదర్శించకపోవటం మంచిదనమాట. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, స్త్రీలతో మాట్లాడేటప్పుడు మీరు ఎంత అంటే తక్కువ మాట్లాడితే అంత మంచిది. కొంచెం కోపం రాకుండా చూసుకుంటే చాలా మంచిదనమాట. ఇక అలానే కాకుండా మీరు అంటే నిజాయితీగా ఉంటారు, నిజాయితీ పరులు కాబట్టి ఎవరైనా అబద్ధాలు చెప్తే ఇలాంటప్పుడు ఎక్కువగా కోపం వచ్చి అరుస్తూ ఉంటారనమాట. దానివల్ల ఏంటంటే మీకే ఇబ్బంది కలుగుతుంది, మీకే బాధలు కలుగుతాయి, మీకు కొన్ని రకాల సమస్యలు ఏంటంటే క్రియేట్ అవుతాయి అనమాట. ఇది ఒక్కటి మీకు మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఓవరాల్గా అంతా కూడా బాగానే ఉంటుందండి. అయితే ఇంటి పరంగా కూడా బాగుంటుందండి, ఫ్యామిలీ పరంగా. అంటే ఇంట్లో చిన్న చిన్న చిరాకులు గొడవలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. చాలా వరకు కూడా ఏంటంటే కనుక పనులు చేతి నిండా ఉన్నాయండి, కానీ ఏ పనిని చేయాలో అర్థం కావట్లేదు. అలానే కాకుండా పని చేద్దామని మొదలు పెట్టే లోపు ఆ పని ఏంటంటే కనుక మధ్యలోనే ఆగిపోవటం, ఆ పని అసలు చేయాలని ఇంట్రెస్ట్ లేకపోవటం. అలానే డబ్బు కూడా అండి చేతికి వచ్చినట్టే వస్తుంది, కానీ వృధా ఖర్చులు పెరిగిపోయి డబ్బు కూడా చాలా ఖర్చు అయిపోతుందండి. ఇలాంటి సమస్యలు మేము ఎదుర్కొంటున్నాం, ఇలాంటి సమస్యలు లేకుంటే బాగుండని అనుకుంటూ ఉన్నారు కదా, కానీ ఇప్పుడు అలాగే జరుగుతుందండి. ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. మంచి ఫలితాలతో మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుందని చెప్పొచ్చు. అలాగే కాకుండా దైవానుగ్రహం వల్ల ఏంటంటే మీరు పట్టిందల్లా బంగారం అవుతుందండి. ఏదనుకుంటే అది జరగటం, మీ కోరికలు తీరటం, మీరు కుబేరులాగా మారటం, మీ సమస్యల నుంచి మీకు విముక్తి కలగటం, అనుకున్న పనులు కూడా అనుకున్న సమయానికి జరగటం, పెండింగ్లో ఉన్న పనులు కూడా జరిగిపోవటం, ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. ఇదంతా కూడా వెంకటేశ్వర స్వామి దయ వల్ల, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకా ఆ తర్వాత మనం చూసుకుంటే ఏంటంటే ఈ 3 రోజుల్లో మీకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి రేపు 11వ తేదీ శనివారం కాబట్టి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ముందుగా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఎక్కువగా శని బాధలు కొన్నిసార్లు ఏంటంటే గ్రహాల అనుకూలత లేకపోవటం, గ్రహాలు నీచ స్థాయిలో ఉండటం, జాతకంలో ఎప్పుడు సమస్యలు తీవ్రమైన ఇబ్బందులు వస్తున్నాయి కదా. అయితే గుర్తుపెట్టుకోండి, స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో కొంచెం అంతా కల్లుప్పు ఉంటుంది కదా, మనం రాక్ సాల్ట్ అంటాం కదా, అది వేసుకొని స్నానం చేయండి. అలా చేస్తే చిన్న చిన్న నెగిటివిటీ కావచ్చు, ఈ సమస్యలు కావచ్చు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అలా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి వెంకటేశ్వర స్వామిని దీపధూప నైవేద్యాలతో పూజించండి. పిండి దీపం చేస్తే మీరు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. అందుకే వీలుంటే పిండి దీపం అనేది చెయ్యండి. ఒకవేళ పిండి దీపం చేయడం కుదరదనుకుంటే నార్మల్గా డైలీ ఎలాగైతే దీపం పెడతారో అలాగే దీపం పెట్టండి. అలా కూడా దీపం పెట్టడం వల్ల స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. దీపం పెట్టిన తర్వాత ధనం కోసం ఏంటంటే యాలక్కాయని వేయండి. యాలక్కాయని వేసేసి వెలుగుతున్న దీపంలో యాలక్కాయని వేసి సంకల్పం చెప్పుకొని ధన సమస్య పూర్తిగా తొలగిపోవాలి, ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి. లేదు కష్టాలు విపరీతంగా ఉన్నాయంటే లవంగాన్ని వేసి దీపం పెట్టండి, కానీ 2 కలిపి వేసి మాత్రం దీపం పెట్టకండి. దానివల్ల ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. అంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు, ఇబ్బంది మాత్రమే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. 2 కలిపి వేయకూడదు, సపరేట్గా వేసి దీపారాధన చేసి దీపం కొండెక్కిన తర్వాత లవంగాన్ని కానీ యాలక్కాయని కానీ తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి, సరిపోతుంది. ఈ విధంగా ఏంటంటే కనుక శనివారం ఖచ్చితంగా దీపారాధన ఈ విధంగా చేయండి. ఇక ఆ తర్వాత ఓవరాల్గా అండి ఇంటి పరంగా ఫ్యామిలీ పరంగా అంతా కూడా బాగానే ఉంటుంది, చేసే పనుల పరంగా కూడా బాగానే కలిసి వస్తుంది. చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, చిన్న డిస్టర్బెన్స్ అనేవి కలుగుతూ ఉంటాయి. విద్యార్థులకు కూడా వాళ్ళ కళ నెరవేరుతుంది, విద్యలో బాగా రాణించగలుగుతారు. వాళ్ళకు కూడా ఏంటంటే కనుక బాగుంటుందని చెప్పొచ్చు. ఇంటి పరంగా కూడా సంపదలు పెరుగుతాయి, ఆదాయ మార్గాలు అనేవి తెచ్చుకుంటాయి. అలానే కాకుండా ధనపరంగా ఉండే చిన్న సమస్యలు తొలగిపోతాయి. చిటీ రూపంలో డబ్బు వస్తుంది. మీరు అడుగుతారు కదండి డబ్బు ఇవ్వమని, అలాంటి డబ్బు మీ చేతికి అందే అవకాశం ఉంటుంది. వ్యాపారాన్ని మొదలు పెట్టడం, కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడం, అలానే కాకుండా వ్యాపారాన్ని ఇంకా డెవలప్ చేసుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఖచ్చితంగా జరుగుతాయి. సమస్యలు పోయిన రోజుల కంటే ఇప్పుడు కొంచెం తక్కువగానే ఉన్నాయండి, మరంతా ఎక్కువగా ఉన్నాయని చెప్పట్లేదు, కానీ బాగుంటుంది. ప్రశాంతమైన వాతావరణం అంతా కూడా బాగానే ఉంటుంది. మీకు కూడా ఏంటంటే కనుక కొంచెం హ్యాపీనెస్ అనేది ఉంటుంది, సాడ్నెస్ అనేది తొలగిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ధనం ఏంటంటే మీ చేతుల గుంట, అంటే డబ్బుని ఎవ్వరికి ఇవ్వకండి. డబ్బు ఇస్తే మాత్రం మోసపోతారు, ఇది గుర్తుపెట్టుకోండి. డబ్బుని ఎవ్వరికి కూడా ఏంటంటే కనుక ఇవ్వకండి. ధనపరంగా మీరు చాలా వరకు కూడా ఇప్పటికే మోసపోయారు. అంటే మీకు అవసరం ఉందని కొంతమంది మీకు తెలిసిన వాళ్ళు, మీ స్నేహితులు, మీకు తెలిసిన వాళ్ళు, పరిచయం ఉన్న వాళ్ళు డబ్బు అడుగుతారండి. అయ్యో పాపం నా వాళ్లే కదని మీరు ఇస్తారు, కానీ ఇచ్చిన తర్వాత ఏంటంటే కనుక మిమ్మల్ని చాలా బాధ పెడతారు, చాలా ఇబ్బంది పెడతారు. మళ్ళీ తిరిగి ఏంటంటే కనుక డబ్బు ఇవ్వడానికి చాలా వరకు కూడా ఏంటంటే ఇంకా మీరు ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ వస్తుందన్నమాట. అందుకే ఎవరికి కూడా డబ్బు పరంగా ఎలాంటి హెల్ప్ అయితే చేయకండి. ఇక ఆ తర్వాత ఏంటంటే మొత్తం అండి ఓవరాల్గా బాగుంటుందన్నమాట. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అయితే దూర ప్రయాణాలలో కొంచెం చాలా ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ఇంకా అలానే కాకుండా తెలియని వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత మీకు
ఇక్కడ సంతానం లేని వారికి సంతానం కలుగుతుందనమాట. ఒక పరిచయం ద్వారా అండి మీ లైఫ్ కొంచెం చేంజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ పరిచయం ఏంటంటే గనక మీ యొక్క జీవితాన్ని మార్చేస్తుందండి. ఒక్క పరిచయం వల్ల మీ లైఫ్ ఏంటంటే గనక చేంజ్ అయిపోతుంది. అది ఉద్యోగపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, బాగుంటుందని చెప్పొచ్చు. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, అంటే ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయి, అంతా కూడా బాగానే ఉంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అనమాట. కాకపోతే మీకు కొంచెం అనారోగ్యంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి. ప్రతి దాన్ని కూడా ఏంటంటే గనక క్షుణ్ణంగా పరిశీలించడం, ఆలోచించడం అంటే ఎక్కువైపోయిందనమాట. ఎక్కువగా ఏంటంటే కనుక ఇంత కష్టపడుతున్నాను, చేతిలో చిల్లి గవ్వ మిగలట్లేదు, వచ్చిన పనులు కూడా రాకుండా పోతున్నాయి, అసలు ఏం చేయాలి, ఏదైనా చేద్దామంటే ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది, ఎన్ని రోజులని నాకే ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, నేను ఏం చేస్తున్నా అంటే భగవంతుడికి నేనేం పాపం చేశానన్నట్టుగా బాధపడతారు. ఒంటరిగా ఉండి బాధపడతారు, నలుగురితో పంచుకోరు, నలుగురితో చెప్పుకోరు. నాకు ఈ సమస్య ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఈ యొక్క బాధలు ఉన్నాయి, నాకు ఇలా వస్తున్నాయని ఎవరితో పంచుకోరు. అంటే వీళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, తులారాశి వారి యొక్క స్వభావం ఎవరికి చెప్పుకోవటం వల్ల ప్రయోజనం ఏంది, నలుగురు అంటే చెప్పటం వల్ల. ఇప్పుడు మనం ఏదైనా చెప్తే మన మంచి కోరుకునేవారు అంటే ఏంటంటే కనుక అయ్యో పాపం అంటారు, మన చెడు కోరుకునే వాళ్ళు బాగైంది అన్నట్టుగా అంటారనమాట. అందుకే తులారాశి వారు ఏదన్నా మనసులో దాచుకుంటారు కానీ బయటికి చెప్పుకోరు. చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు, సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్పుకుంటారు. కాకపోతే ఏంటంటే కనుక ఎక్కువగా మనసులో పెట్టుకొని ఒంటరిగా ఉండి బాధపడటం, అంటే ఒంటరిగా ఉండి కన్నీళ్ళు పెట్టుకోవటం, ఎక్కువగా ఆలోచించటం, డీప్గా ఆలోచించటం, అలానే కాకుండా ఈ ఆలోచన వల్ల ఏంటంటే కనుక బీపీ హై అయిపోవటం, మెడనరాలు బాగా లాగటం, ఇలాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఇది చూసుకోండి. మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది. మీకు ఒక 70% వరకు బాగానే ఉందండి. 30% వరకు మీకు నిజం చెప్పాలంటే బాలేదు. అంటే మీకు అంత బాలేదని చెప్పట్లేదు, పర్వాలేదు. పోయిన రోజుల కంటే ఇది చాలా బెటర్ అని చెప్పొచ్చు అండి. చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది, అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఆ ఏడుకొండల వారి యొక్క దయ వల్ల ఏంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అనారోగ్యం వచ్చినప్పుడు ఏంటంటే కనుక ఒక 11 రూపాయలు తీసుకొని మీ పేరు మీద దానం చేయండి. అలా చేస్తే మీకుండే అనారోగ్య సమస్యలు తొలగిపోయి మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అలానే అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. చేసే పనుల్లో కూడా పెద్దగా ఆటంకాలు అయితే ఉండవు. ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోండి, తప్పకుండా మీరు పాటించండి, చెయ్యండి, మీకే మంచి జరుగుతుందన్నమాట. 11 రూపాయలే కదండి, మనం ఎన్ని ఖర్చు చేయమండి. అలా 11 రూపాయలు పేదవారికి దానం చేయండి. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకండి. పేదవారికి మీ పేరు అంటే పేరు తలుచుకొని మీకు బాగుండాలని ఇచ్చేస్తే కొంచెం అనారోగ్యం అంటే తొలగిపోయే అవకాశం ఉంటుంది. కొంచెం మీకు బాగా కలిసి వస్తుంది. ఇక ఆ తర్వాత మీ సొంత వాళ్ళండి, అంటే వీళ్ళు మీ తోబుట్టులు అనొచ్చు, మీకు తెలిసిన వాళ్ళు అనొచ్చు, అంటే ఆస్తి పరంగా మిమ్మల్ని భారీగా ఏంటంటే గనక మోసం చేస్తారండి. నమ్మిచ్చి మోసం చేస్తారు, నమ్మక ద్రోహం చేస్తారనమాట. ఈ వ్యక్తుల వల్ల మీరు ఎంత నష్టపోతారంటే గనక అంత నష్టపోతారు. నా వాళ్ళు నా సొంత వాళ్ళు అనుకున్నారు, కానీ నా సొంత వాళ్ళల్లోనే నా మీద ఇంత పగ, శత్రువులు, కసిగా ఉన్నారని మీకు అర్థం కాలేదనమాట. ఇప్పుడు అర్థమవుతుందని చెప్పొచ్చు. అయితే వీళ్ళ వల్ల ఏంటంటే కనుక ఆస్తికి సంబంధించిన అంటే ప్రాపర్టీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి కదా, కోర్టులో కేసులు నడవటం, అలానే కాకుండా కొంచెం భూలాభం ఇలాంటి సమస్యలు, గొడవలు ఉన్నాయి కదా, వాటి పరంగా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతారు. అంటే అక్కడ లేనిది కూడా ఉన్నట్టుగా క్రియేట్ చేసి మీ నుంచి డబ్బుని తీసుకుంటారు. అలానే కాకుండా డబ్బు పరంగా కూడా మీకు కొంచెం నష్టమే కలుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే కనుక మీకు సొంత వాళ్ళ పరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని మోసం చేయటం, మీరేంటంటే బాధపడిపోవటం, నా వాళ్ళని నమ్మి నేను ఇలా అయిపోయానని కొంచెం షాక్కి గురవుతారండి. నిజం చెప్పాలంటే కనుక ఇది జరుగుతుంది. ఇది ఇప్పుడు జరగకపోయినా మీకు తప్పనిసరిగా ఇదైతే జరిగి తీరుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత ఇంకా ఏంటంటే కనుక మీకు ఓవరాల్గా అండి 3 రోజులు కూడా బాగానే ఉంటుందన్నమాట. ఇలాంటి పెద్దగా ఇబ్బందులు అంటే ఈ సొంత వాళ్ళ వల్ల మోసపోతారు. అలానే కాకుండా ఎవరు అడిగితే వాళ్ళకు డబ్బు ఇవ్వటం వల్ల కూడా చాలా ఇబ్బంది పడతారు. అది కూడా చూసుకోండి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట. ఇంకా అనంతరం వచ్చేసి మీకు అంటే ప్రతిసారి కూడా దిష్టి దోషము, అలానే కాకుండా నరదిష్టి, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. మీరు ఎదుగుతున్నారని, మీరు బాగున్నారని, మీరు లైఫ్లో ముందుకు వెళుతున్నారని చాలామంది మీ మీద కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతున్నారనమాట. మీరు ఎదగకూడదు, మీరు బాగుండకూడదు, మీరు లైఫ్లో ఏంటంటే కనుక బాగుపడకూడదని కోరుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అందుకే ఏంటంటే ఎవరితో ఎలాంటి విషయాలు పంచుకోకండి, పర్సనల్గా ఎలాంటి విషయాలు చెప్పకండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఎవరికి ఎంత హెల్ప్ చేయాలో అంతే చేయండి. నా వాళ్ళని మీ పక్కన కూర్చోబెట్టుకోకండి. ఇంకా అలానే కాకుండా ఫ్రెండ్స్ పరంగా కూడా అండి అంతగా నమ్మకండి, వాళ్ళు కూడా మిమ్మల్ని మోసం చేస్తారనమాట. కాబట్టి అంతగా అయితే నమ్మకండి. ఇంకా తర్వాత ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం చేసుకోండి, దీనివల్ల మీకు మంచి జరుగుతుందన్నమాట. ఈ పరిహారం ద్వారా మీకు అంటే ఈ చిన్న చిన్న ఆటంకాలు, ఇబ్బందులు, నరదిష్టి, చెడు దిష్టి, ఇంకా అలానే కాకుండా ముఖ్యంగా కొంచెం చికాకులు, ఇలానే కాకుండా కొంచెం డిప్రెషన్, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ పోవాలంటే ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం ద్వారా అంత సెట్ అయిపోతుందని చెప్పొచ్చు. ఇది నమ్మకంతో చేసుకోండి, దీనివల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణం అనుకూలించాలంటే ఒక నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకొని వెళ్ళండి. ఆ నిమ్మకాయని ప్రయాణం నుంచి వచ్చిన తర్వాత తల చుట్టూ 7 సార్లు తిప్పి ఎడమకాలి మడమ కింద పెట్టి తొక్కేయండి. ఇది ఇంటి బయట చేయండి, ఇంట్లో చేయకండి. అనంతరం వచ్చేసి ఇప్పుడు చెప్పే పరిహారం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు.
ఏం చేయండి అంటే గనక మీరు ఇలా ఆవాలు ఉంటాయి కదండీ! మనందరి ఇళ్లల్లో ఆవాలుంటాయి. ఆవాలు తంత్రపరంగా, మంత్రపరంగా, పరిహారాల పరంగా, చెడు దిష్టి, నరదిష్టి, దిష్టి దోషాల పరంగా, జనఘోష అంటే జనాల ఏడుపు ఇలా ఉంటుంది కదా మన మీద, దాన్ని తొలగించటానికి ఆవాలు ఉపయోగపడతాయండి. ఒక్క అర స్పూన్ ఆవాలు తీసుకోండి, ఎక్కువగా అవసరం లేదు. అందులో చిటికెడు కుంకుమ పోసేసి దాంట్లో ఒక తెల్లని పేపర్‌లో అంటే పొట్లం కట్టండి. అలా కట్టిన తర్వాత 7 సార్లు తల చుట్టూతా తిప్పండి. తిప్పిన తర్వాత దాన్నేంటంటే గనక దూరంగా పడేయండి. దీనివల్ల ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మంచి ఫలితాలుంటాయి. మీ జీవితం మారుతుంది. మీ జీవితంలో ఉండే ఈ దిష్టి దోషాలతో పాటు కొన్ని ఇబ్బందులున్నాయి కదా! వాటి నుంచి మీరు బయటపడే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి తప్పకుండా ఏంటంటే గనక ఈ పరిహారం చేసుకొని ఫలితం అనేది పొందండి.